అంటే మరి వీళ్ళిద్దరికి గతంలో ఉన్న ఫ్రెండ్షిప్పా మరి పైనుంచి వచ్చిన ఆదేశాలా నాకు తెలియదు. మొత్తం మీద అయితే నాకు టికెట్ ఇయ్యొద్దని బలంగా నిర్ణయించుకోండు. ఇదే విషయం చాలా మంది పెద్దలు ఆయన ఒక్కసారి ఫిక్స్ అయితే ఎట్టి పరిస్థితులు టికెట్ ఇయ్యారు, అది గుర్తుపెట్టుకోనంటే నేను చాలా పెద్ద వాళ్ళని తీసాపైన నా టికెట్ కోసం. చాలా పెద్ద వాళ్ళు వచ్చారు నా టికెట్ రికమెండేషన్ కోసం. పెద్ద వాళ్ళు ఏం లేదు, చాలా పెద్ద ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, గౌడ సంఘాలు, పాపం పెద్దలు వంగారాములు గౌడ్ గారు అని చెప్పి వీరి క్లాస్మేట్. ఇంకొక మాట ఆశ్చర్యం అన్న, ఇదే నా ఇంటర్వ్యూలోనే సార్ ఏమన్నాడంటే అసలు బహుజనవాదం గురించి ఎవరైతే ఆర్ కృష్ణయ్య కావచ్చు, మందకృష్ణ మాదిక్ గారు కావచ్చు, ఇట్లా అనేకమైన వ్యక్తులు అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎవ్వరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మాట్లాడతలేరు. కేవలం ఆర్ఎస్పీ బీఎస్పీ ఇద్దరే ఈ ఒక్క పార్టీ మాట్లాడుతుంది, మేమే నిజమైన బహుజనవాదులం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పింది? జస్ట్ ఒక 4-5 నెలల కింద, ఎలక్షన్స్ ఇంకో నెలలో ఉన్నప్పుడు చీకటి ఒప్పందం బయటపడక ముందు అప్పటికి బయటపడలేదు కదా. అప్పటికి బయటపడనప్పుడు ఎన్నైనా చెప్తారు కదా, వాళ్ళ లక్ష్యం నెరవేరడం కోసం ఎంతమందినైనా నమ్మించి ఇది చేయవచ్చు. వాళ్ళ లక్ష్యం నెరవేరాలి, వాళ్ళ లక్ష్యం కేసీఆర్ని ప్రగతి భవన్లో కూర్చోబెట్టాలి. ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నమ్మి మోసపోయిన వ్యక్తులు, ఇక జీవితం కోల్పోయిన వ్యక్తులు ఎంతమంది వరకు ఉండొచ్చు అంటే మీరు నమ్మరు. నేను స్టూడియోకి వస్తున్న క్రమంలో నిన్న తొలి వెలుగులో ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అక్క గల్పు జేఏసీ అక్క ఫోన్ చేసి, గల్పు జేఏసీలో చాలా కీలక మెంబరు, తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ మెంబరు. ఆ అక్క ఫోన్ చేసి దాదాపుగా 1:20 నిమిషాలు మాట్లాడింది నాతో. తమ్ముడు, నేను బయటకు వచ్చి ఏదైతే మాట్లాడదాం అనుకున్నావో నీ రూపంలో నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడినట్టుగా ఉంది. ఆవేదనలన్నీ కూడా మీరు మా ఆవేదన అంతా కూడా నువ్వే మా గొంతుకు పోయి మాట్లాడుతున్నట్టుంది తమ్ముడు. నువ్వు అంటే ఆమె మాట్లాడిన మాటలు నిజంగా ఏ తల్లి కన్నా బిడ్డవో తమ్ముడు, నువ్వు నిజంగా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి దీవించింది. మరి ఆర్ఎస్పీ గారి బాధితులందరినీ కూడా మీరు ఏకం చేసే కార్యాచరణ ఏమైనా ఉందా? ఆల్రెడీ స్టార్ట్ అయిందిగా. ఇది 2 రోజుల నుంచే 2 రోజులు 50 రోజులు ఆయన బాధితులందరినీ మీరు ఏకం చేస్తారా? బరాబరి చేస్తాం. ఆయన ఆడ పోటీ చేస్తాడో నిర్ణయం తీసుకోవాలండి. నా పర్సనల్ రిక్వెస్ట్, ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే ఒక కింది వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక సివిల్ సర్వెంట్ కావడం అనేది అంత ఆషామాషి కాదు. నువ్వు ఆ స్థాయి ఉద్యోగాన్ని కొట్టడం అంటే అది చిన్న విషయం కూడా కాదు. ఆ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాలని నేను కోల్పోయిన వ్యక్తిగా ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు గెలిచినోడు గట్టు మీద కూర్చొని ఎన్నైనా మాట్లాడతారు, కానీ ఓడిపోయినోనికి అసలైన బాధ తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నాకు ఆయన మీద ఈసమంతా కూడా కోపం లేదు. నా బహుజన ఐడియాలజీని బొందబెట్టినావు అన్నదే బాధ. నా బాధ అంతా కూడా తీసుకుపోయి దొర దగ్గర నువ్వు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు, అది నా బాధ. నిన్న ఒక సామాజిక మాధ్యమాల్లో నేను ఒకటి చూసిన, అంటే మీలాంటి వ్యక్తులు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, ఆర్ఎస్పీ కాదు, బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్పీ గా మారింది. అదే చెప్పిన ఆర్ఎస్పీ కాస్త బీఆర్ఎస్పీ గా మారింది. అంటే చివరి స్టేజ్ లో సందర్భంలో ప్రాణం పోయడానికి పోయింది కాబట్టి లాస్ట్ గా ఈయన చేరింది. అయితే మీలాంటి వ్యక్తులు ఒకనొక సందర్భంలో బహుజనవాదాన్ని ఎత్తుకున్నాడు అని చెప్పి మీరు భుజాల మీద ఎత్తుకున్న వ్యక్తి ఈ రోజు ఈ రకంగా ట్రోల్లో అవుతా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అదే బాధ, తట్టుకోలేకపోతున్నావు. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేసినావు, ఎంత భయంకరంగా అన్యాయం చేసినావు, అది బయటకు చెప్పుకోలేను నువ్వు. నా కుటుంబం ఎంత ఆవేదన పడ్డది, నన్ను నమ్ముకున్న వాళ్ళు కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకురు తెలుసా. నా కుటుంబం వల్ల కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకో, నీ గురించి మొదటిసారిగా కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకున్నాం. ఎంత బాధ అనిపిస్తుంది. అయినా 3 నెలల నుంచి దిగమింగుకొని తిరుగుతున్నాం. సరే, మనకు బహుజన నాయకుడు రాకరాకొచ్చిండు, సరిగా ఆయన పోతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు జరుగుతుంటే కొంతమందికి నష్టం జరగవచ్చు, ఎక్కువ మందికి లాభం జరగవచ్చు. నష్టపోయిన వాళ్ళలో నేను కూడా ఉన్నానేమో అని అనుకున్నా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎక్కువ మందికి బెనిఫిట్ కావాలని అంటే కొంతమందికి నష్టం కూడా జరుగుతుంది కదా. సరే, అట్లా నాకేమైనా నష్టం జరిగిందేమో, పోతే పోనీ అని చెప్పి ఇన్ని రోజులు నేను కూడా సరే పోనీలే అన్నట్టు. నిజంగా ఒక్క మాట చెప్పండి, ఇటువంటి మేధావులు లేదంటే బహుజనవాదం ఎత్తుకొని నేను బహుజనుల కోసమే నా ప్రాణం అని చెప్పిన ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళే ఇట్లా మారుతున్న సందర్భంలో రాబోయే రోజుల్లో బహుజనవాదాన్ని ఎత్తుకునే ఏ వ్యక్తినైనా కూడా ఈ సమాజం నమ్మడానికి సిద్ధంగా ఉందా? నిన్న ఆకునూరి మురళి గారు చేసిన ట్వీట్లో
ఇదే రాసిండు. మీరు ఒకసారి వీలుంటే మీరు డిస్ప్లే చేసి చూపించండి. ఓకే. యువత భవిష్యత్తులో బహుజన నాయకుని కూడా నమ్మే పరిస్థితి లేకుండా చేసినావు, సారీ పోలీస్ బాస్ అని పెట్టిండు ట్వీట్. ఇక అంతకన్నా నేను ఏం చెప్పగలుగుతా చెప్పు. ఈ బహుజన పదానికి అనే విలువనే లేకుండా చేసిండు. అసలు ఇదేదైనా పెద్ద కుట్ర జరుగుతుందా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎవరు భవిష్యత్తులో పార్టీ పెట్టొద్దు బహుజన ఐడియాలజీలో, ఎవరు అసలు ఆ కాన్సెప్టే ఉండొద్దు అనే కుట్ర జరుగుతుందా అని నాకు డౌట్ వస్తుంది. మరి ఆ లెక్కను చూసుకుంటే రాజ్యాంగం మీదనే జరగాలి కదా. అదే జరుగుతుంది కదా, రాజ్యాంగం మీద జరుగుతుంది, బహుజన ఐడియాలజీ మీద కూడా జరుగుతుంది. అసలు భవిష్యత్తులో ఎవరు కూడా బహుజన ఐడియాలజీ గురించి మాట్లాడొద్దు, భయపడాలి, ఇట్లా ఇట్లా షవర్ రావాలా, ఆ విధంగా తయారైతే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు పార్టీ పెట్టొద్దు, ఒక నాయకుడికి కూడా ఆలోచించొద్దు ఆ కోణంలో. ఏమన్నా దొరా నీ బాంచన్ కాల్ముక్తా అని చెప్పి ఎవరి కిందనో ఒకరి కింద పోయి పని చేసుకోవాలి, మళ్ళా చదువుకున్న వాళ్ళందరం కూడా. అంటే చాట్లో తౌడు వేసి కుక్కల కొట్లాట ఈ బహుజనవాదం అని చెప్పి బహుజనవాదాన్ని అసలు డైల్యూట్ చేసే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు చాలా నమ్మకం కలిగింది, చాలా అంటే బహుజన వర్గాలలో. నిజంగా బీఎస్పీ ఇక్కడ జీరో నాకు తెలిసినంత వరకు. బీఎస్పీని చూసి చేరలే పార్టీలు. నేను మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను బీఎస్పీలో చేరాలని నాకు ఎప్పుడో అవకాశం ఉంది, నేను ఎప్పుడో చేరుదును. కేవలం ఆర్ఎస్పీ గారిని చూసే నేను బీఎస్పీలో జాయిన్ అయినా. నాలాగా చాలా మంది ఆర్ఎస్పీని చూసే పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీఎస్పీకి అంత బలం ఇచ్చినోడివి ఒక్కసారిగా నువ్వు ఇంత టర్న్ తీసుకుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అఫ్ కోర్స్ మీ కుట్ర నీ వల్ల నేను నష్టపోయినా, నాకు ఇబ్బంది అనిపించి నేను ముందుకు బయటకు వచ్చిన. నిన్న మొన్న వచ్చిన వెంకటేష్ చౌహాన్ కానీ, పిల్లుట్ల సీన్ కానీ, వాళ్ళని ఈ రోజు నిన్న ట్వీట్ చేసిన, ఏమని ట్వీట్ చేసిన ఒకసారి చూడు. అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ నుంచి దూరమైనా, నీకు అనుచరులుగా లేకపోయినా, నీ కింద పని చేయకపోయినా పిరికి పొందల్లా కనిపిస్తుండ్రా. పిరికి పొందలా వాళ్ళు అంటే నీ కాడ పనిచేసినంత కాలం గొప్పవాళ్ళు. అంటే ఇప్పుడు నీ కింద పని చేయకపోతే పిరికి పందలా, అంటే నీ కింద బానిసలు లెక్కనే బతకాలి. మీరు ఇందాక చెప్పిన ఒక మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని చూసి కూడా చాలా మంది వచ్చారు. ఏదైతే మన పటాన్ చెరువు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసే వచ్చింది. పటాన్ చెరువు నుంచి నీలం మధు గారు కావచ్చు, సూర్యాపేట నుంచి వట్టే జానయ్య గారు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ఇప్పుడు మన మహేశ్వరం నుంచి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం గురించి చెప్పాలి. మహేశ్వరంలో జరిగినది కొత్త మనోహర్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసి రావటం కాదు, ఆడ చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఏం జరిగింది? ఒక చెల్లెమ్మ శాలివాహన అంటే కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన చెల్లెమ్మ, ఆ చెల్లెమ్మ సార్ను చూసి చాలా చిన్న ఏజ్, నాకు తెలిసి 35 అరౌండ్ అంతే ఉంటది. ఆ చెల్లెమ్మ సార్ను చూసి కేజ్రీవాల్ లాగా ఊహించుకుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎట్లయితే అధికారంలోకి వస్తున్నాం అంటే అర్బన్ ఏరియాలో ఉంది కొంచెం మహేశ్వరం అంతా కూడా, రంగారెడ్డి కొంచెం అర్బన్ కల్చర్ కదా, ఆమె అట్లా ఊహించుకుంది. గ్రామీణ వాతావరణంలో లేదన్న సంగతి ఆ చెల్లెమ్మ చిన్న వయసు కాబట్టి తెలంగాణ కేజ్రీవాల్ లాగా ఊహించుకుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. ఊహించుకొని పార్టీలో చేరింది. పార్టీలో చేరి కొంత టైము ఇవ్వలేకపోయింది. అంటే ఆమెకున్న ఆర్థిక వెసులుబాటు కారణంగా. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏదో చిన్న లోన్ తీసుకొని కోళ్ళఫారాలు పెట్టుకురు. వాళ్ళు పెట్టుకుంటే ఆ కోళ్ళఫారాలు చూసుకుంటూ ఈ రాజకీయంలో తిరగడం జరిగింది. అదే కొంచెం టైమే లేకపోతే ఈ రివ్యూ మీటింగ్లో, రంగారెడ్డి జిల్లా రివ్యూ మీటింగ్లో ఆ చెల్లెమ్మని నువ్వు ఎందుకు టైమే లేకపోతున్నావు అని చెప్పి గట్టిగా అడిగితే, లేదు సార్ కొంచెం ఈ ఇల్లు వాకిలు గడవాలి కాబట్టి బిజినెస్లు ఉన్నాయని చెప్పి చెప్పడం. కొద్దిగా అంటే కోళ్ళఫారాలు ఈ చిన్న చిన్న లోన్లు తీసుకొని పెట్టుకున్నావు సార్, ఈ ఈఎంఐలు కట్టుకోవాలని. అంటే అట్లా కాదమ్మా, నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఫుల్ టైం తిరగాలి, బిజినెస్లు గిజినెస్ చేస్తే రాజకీయానికి పనికి రావన్నాడట. ఆ చెల్లెమ్మ ఇక ఆ మాటకి నిజమేనేమో అని చెప్పి, అంటే అనుభవం లేదు నిజంగానే అని చెప్పి మోటివేట్ అయ్యి ఆ ఉన్న కోళ్ళఫారాలనే అమ్మేసింది 25-30 లక్షలు కేవలం రాజకీయం చేయడానికి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోటి సభలు సమావేశాలు 6 బాగా తిరుగుడు చేస్తూ ఆ మధ్య మా సార్ ఏం చేసిండు, ఆధిపత్య కులాల పైన తిరుగుబాటు చేయమని పిలుపునిచ్చింది. తిరుగుబాటు చేయమంటే చెల్లెమ్మ బాబా నిజంగానే కేజ్రీవాల్ లెక్క ఊహించుకుంది కదా, ఊహించుకొని కొత్త మనోహర్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించింది. అక్కడ ఆయనే మా చెల్లెమ్మకి పెద్ద ఇదిగా కనపడ్డాడు. కొత్త మనోహర్ రెడ్డిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఆ పోరాటంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి చెల్లెమ్మకు మద్దతుగా నిలబడి సవాల్ ఇచ్చినండి, కొత్త మనోహర్ రెడ్డికి మా జోలికి వస్తే ఖబర్దారని. కొత్త మనోహర్ రెడ్డికి టికెట్ ఎట్లు ఇస్తావు? బహుజన చెల్లెమ్మ మీకు కనపడలేదా? అంటే నీ సొంత సోదరు అయితే అట్లా అన్యాయం చేసి. ఇప్పుడు నీలమ్మధు ముదిరాజు విషయంలో కూడా ఇదే జరిగింది. నీలమ్మధు ముదిరాజే కాదు, చెప్పుకుంటూ పోతే కొల్లలు ఉన్నాయి. రామగుండంలో గోలి ప్రసన్న కుమార్ అని ఉంటాడు పాపం సోదరుడు. జయశంకర్ భూపాలపల్లిలో భిక్షపతి గౌడ్ అని ఉంటాడు.
ఆయన వీళ్ళందరినీ రాజకీయంగా ప్రశ్నార్థకంగా మార్చేసి అసలు ఎవరెవరైతే యాక్టివ్ మెంబర్స్ బహుజన ఉద్యమంలో వాళ్ళందరినీ వాషౌట్ చేసిండు, మొత్తాన్ని వాషౌట్. ఒకసారి రాజకీయానికి వనికి రాజకీయానికి వనపర్తిలో చిన్నరాములు ముదిరాజు, కొడంగల్లో బనకారి కేశవులు సారని రిటైర్డ్ హెడ్ మాస్టర్. అన్న అదే చిన్నరాములు ముదిరాజు గారు కూడా హెడ్ మాస్టర్. ఇంకొక విషయం, ఏదైతే బీఎస్పీలో ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు మద్దతు తెలిపిన ఏది బహుజన సంఘాలు కావచ్చు, బిఎస్ఎఫ్ అని అవి ఇవి సంఘాలు అన్నీ కూడా కేసీఆర్ గారితో కలిసిన తర్వాత ఆయనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేకపోవడం, ఇది దేనికి సంకేతం? ఇది వాళ్ళు కూడా నమ్మిర్రు, ఈయన చీకటి ఒప్పందం జరిగింది, అయ్యో ఇంతకాలం మనం మోసపోయినామని చెప్పి నమ్మిర్రు. ఇప్పుడు నేనేందనంటే ఇక కొంచెం మనకి నేను చెప్తూనే ఉన్నా, ఉస్మానియా అంటే మనకి కొంచెం అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేదు, మాట్లాడతాం, ఆ బ్లడ్ తట్టుకోలేదు. మీరు గతంలో చంద్రకుమార్ సార్నే తప్పు చేస్తే హైకోర్టు జడ్జి జగన్ జైల్లో పెట్టిండు, గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టిండు, ఆయనే ప్రశ్నించిన, మీరు కూడా ఉన్నారు ఆ సందర్భంలో, నేనే సాక్షి, మీరే సాక్ష్యం. మనకు అన్యాయాన్ని ప్రశ్నించే ఆ నేపథ్యం ఉస్మానియా గడ్డ నేర్పింది, ఆ గడ్డ నుంచి వచ్చినాం కాబట్టి ఆ బ్లడ్ అనేది ఊకోదు. అన్న ఇంకొక మాట, వాస్తవంగా ఒకవేళ వాళ్ళు పొత్తు పెట్టుకోవాలంటే ఎందుకు ఇట్లా ప్రతిపక్ష విపక్ష పార్టీ లెక్కనే కంటిన్యూ కాలేదు? ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే మళ్ళీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకు? చాలా మంచి ప్రశ్న అడిగిన.